హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు రెండు పార్టీలకు సంబంధించి ఎవరైనా ఒక వ్యక్తి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు వాటిని వ్యతిరేకిస్తున్నారు అంటే ఓకే, కానీ అదే పార్టీలో ఉండి అదే పార్టీని వ్యతిరేకించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో కాదు, త్రిబులర్ రఘురామకృష్ణరాజు. అయితే ఈయన ముందు వైఎస్ఆర్సీపీలో ఉండే, వైఎస్ఆర్సీపీలో ఆయనకి కావాల్సిన హోదా కానీ ఆయనకు కావాల్సిన మర్యాద కానీ రాకపోవడంతో అదే పార్టీని దూషించి చాలా దారుణంగా అదే పార్టీకి వెన్నుపోటు పొడిచి టీడీపీలోకి రావడం జరిగింది. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఇప్పటికీ కూడా ఆయనకి స్పీకర్ పదవి ఇస్తారేమో అని అనుకున్నారంట, కానీ స్పీకర్ పదవి ఇవ్వకపోవడంతో ఆయనకి ఇక్కడ కూడా మర్యాద దక్కట్లేదు అని చెప్పేసి కూడా ఆయన కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారు. మొన్నటి వరకు కూడా ఎప్పుడు కూడా జనసేనకు సంబంధించి ఏ మాట వచ్చినా, టీడీపీ విషయం వచ్చినా ఆయన ముందుండి మాట్లాడేవాళ్ళు. కానీ జగన్ పైన ఎప్పుడైతే ఆయనకు అపోజ్ చేయాల్సిన అవసరం వచ్చిందో, ఆయన ఎప్పుడైతే హయాంలో ఉండేనో ఆయన పైన కుట్రలు పన్నారని, ఆయన పైన హత్యాయత్నం చేశారని జగన్తో పాటు ఇంకో 5 పేర్లు కూడా ఆయన కేసు నమోదు చేసి వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడి వరకు ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన అసెంబ్లీకి సంబంధించి అంటే ఎప్పుడైతే గవర్నర్ ప్రసంగించిన తర్వాత అసెంబ్లీ రేపటికి కంటిన్యూషన్గా, రేపు మళ్ళీ 26th వరకు ఇంకా కంటిన్యూషన్గా ఉంటుంది. అయితే ఈ అసెంబ్లీకి సంబంధించి ఎక్కడా వినంది, ఎక్కడా జరగంది, అసలు రెండు పార్టీలకి కూడా ఇది పెద్ద షాకింగ్ అని చెప్పొచ్చు. అదేంటి అంటే రఘురామకృష్ణరాజు అని అలాగే జగన్ పక్కనే ఉండే, అంటే హ్యాండ్ షేక్ ఇవ్వడము, అలాగే జగన్ ఎక్కడైతే కూర్చున్నాడో ఆయన పక్కనే రఘురామకృష్ణరాజు కూర్చోవడం జరిగింది. అయితే ఎక్కడ చూసినా కూడా అరే ఇన్ని రోజులు అపోజ్ చేసుకున్నారు కదా, ఎప్పుడేంటి సడన్గా వీళ్ళిద్దరూ క్లోజ్గా మాట్లాడుతున్నారు అనుకునే లోపే పక్కకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అలాగే త్రిబులర్ అని ఆయన పక్కకు వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. వాళ్ళు మాట్లాడుకున్న వెంటనే ప్రతి ఒక్కరికి ఏం మాట్లాడుకున్నారు అని చెప్పేసి అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ అయిపోయిందని చెప్పుకోవచ్చు. మాట్లాడుకొని ఒక 2-3 minutes తర్వాత మళ్ళీ వచ్చి గవర్నర్ మాట్లాడుతున్న దాన్ని వినడం, అక్కడే కూర్చున్నారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ప్రెస్తో మాట్లాడుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా డైలీ రావాలి అసెంబ్లీకి అని చెప్పేసి నేను చెప్పడము, ఆయన కూడా నేను ఖచ్చితంగా వస్తాను అని అన్నారు. అదే కాకుండా మీ పక్కన నేనే కూర్చుంటానని కూడా ఆయన చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా నవ్వారు అనేది కొంచెం ఈ కన్వర్జేషన్ జరిగింది అనే మట్టుకే ఆయన చెప్పడం జరిగింది. అసలు ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు, కానీ ఒక విధంగా ఒకప్పుడు అదే పార్టీలో చేసిన ఆయన దగ్గరికి ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు అంత చనువుగా మాట్లాడడం అంత అవసరమా అని కూడా ఎక్కువగా కొంచెం రూమర్స్ అయితే చెక్కలు కొడుతున్నాయి అనుకోవచ్చు. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.